ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 26 డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 360వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు జకరియా గ్రంథము, పాత నిబంధన జకరియా గ్రంథము 1, 2, 3 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన జకరియా గ్రంథము 1వ అధ్యాయము. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుందేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము సెబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేస్తున్నాను. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పాను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసిందేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సీయోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఎలయనగా నేను కొంచెం కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చుందేమనగా, వాత్సల్యం గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసిందేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడను. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను.
ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనబరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. జకరియా గ్రంథము 2వ అధ్యాయం. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతన్ని అడగగా అతడు, యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నా అని అన్నెను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చాను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనస్తునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్న వారులారా, తప్పించుకుని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసియగు సీయోను, అచ్చట నుండి తప్పించుకుని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుందేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసం చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును. యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. జకరియా గ్రంథము 3వ అధ్యాయం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనబరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని బాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని బాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించారు. యెహోవా దూత దగ్గర నిల్చుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుందేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడు అని యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేను.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకుని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. పద్దెనిమిది వచనాలు. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమున కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకుని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రం ధరించుకుని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లి ఉండడు చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల్లో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడను. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచ్చు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుతురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తమ సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.